లవ్ స్టోరీ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా ఇంట్రెస్ట్లో లవ్ స్టోరీ గురించి ఏదో చెప్పినట్టు చెప్పారు. డీటెయిల్గా వస్తే పెద్ద సినిమానే అవుద్దని కూడా. ఒకసారి మన దాంట్లో డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్గా అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే 8th 9th నుంచే లవ్ స్టార్ట్ అయింది. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే. ఓకే. నాకు మంచిగా అందంగా కనిపించిన అమ్మాయిని లవ్ చేయాలనిపించేది. అట్లా అప్పట్లో 8th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. అప్పుడేం తెలియదు కానీ అదే లవ్ అనుకున్నాను. 9th చేసాము ఒక వేరే అమ్మాయిని, మళ్ళీ 10th ఒక అమ్మాయిని లవ్ చేసాము. ఇంకా అమ్మాయి కోసం అయితే ఇంకా అమ్మాయి లేకపోతే చచ్చిపోలేమో అనిపించేది 10th. సరే అది మిస్ అయిపోయింది. ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయిని లవ్ చేసాం, సెకండ్ ఇయర్లో ఇంకొక అమ్మాయిని లవ్ చేసాం. అంటే లవ్ చేయడం అంటే నా వైపు నుంచే, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. నేను ట్రై చేశాను. డిగ్రీకి వచ్చేసరికి మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయిని చూశాను. అప్పుడు దాకా చేసింది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని అని. అప్పటిదాకా లవ్ ఇన్ఫాక్చుయేషన్ అవే ఉండే. పెళ్ళి అనేది మైండ్లో వచ్చింది, పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని అని అనిపించింది. అమ్మాయిని చూడడం ఫస్ట్ డే 1 ఏదో మేము బ్రష్ చేసుకుంటుంటే అట్లా ఎవరో ఎదురు ఇంట్లో దిగుతున్నారు, అక్కడ ఎవరో అని చూస్తే అమ్మాయి దిగారు, లోపలికి వెళ్ళిపోయింది. ఫస్ట్ గ్లాన్స్లోనే మనకి నచ్చేసింది. ఇంకా తర్వాత చేశాను. అంటే అమ్మాయి కోసం ఎట్లా మాట్లాడాలి ట్రై చేయడం, వాళ్ళ ఇంట్లో పరిచయం చేసుకోవడం. అమ్మాయి పట్టించుకునేది కాదు, లైట్ చిన్నపిల్ల. 10th అయిపోయింది అప్పుడే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సరే కాలేజ్కి వెళ్తుంటే నేను ఫాలో అవ్వడం సైకిల్ మీద. అలా ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అస్సలు కుదరట్లేదు, ఎట్లా మాట్లాడాలో తెలియట్లేదు. ఇంకొక రోజు ఈవినింగ్ ట్యూషన్ నుంచి ఏమో వస్తుంటే ఆపేశాను, సైకిల్ ఆపేశాను. ఎక్స్క్యూజ్ మీ అండి అన్నారు. అండి అని. చెప్పండి అండి, ఏంటి మీతో మాట్లాడాలండి. ఏం మాట్లాడాలండి? ఐ లవ్ యూ అండి, ప్రేమిస్తున్నానండి, ప్లీజ్ అండి, మీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పండి, లేకపోతే మీరు మామూలుగా వెళ్ళిపోండి, ఇంట్లో మాత్రం చెప్పకండి, గొడవ లేకపోతే అని. అమ్మాయి టెన్షన్ పడిపోయి వణికేసింది. అసలు మా అక్కకి ఏం లేదు నాకు లవ్ ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెరైటీ కొత్త ఆన్సర్ చెప్పింది. మా అక్కకి ఏం లేదు నాకు లవ్ ఏంటి అని వెళ్ళిపోయింది. ఏంటి నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయింది. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్. వాళ్ళ ఇంటి ముందు నుంచే మా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో చెప్పేసి ఉంటుంది, ఇంకా జాతర అయిపోతుంది. వాళ్ళకి మనకి గొడవలు అయిపోతాయి. ఊళ్ళో ఎలా ఉంటుంది తెలుసు కదా, పెద్ద గొడవ అయిపోద్ది అని టెన్షన్ పడుతున్నాను. వెళ్తుంటే వాళ్ళమ్మ చీపురు పట్టుకొని ఇలా అంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, చెప్పేసింది అయిపోయింది, వాయించేస్తుంది. ఇలా అంటుంది. నేను దూరంగా ఉన్నాను, వెళ్ళాలా వద్దా? 100%. అయితే ఆవిడకి ఇందులో ఈ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అంటుంటే నాకు బిల్డప్, ఇంకా అమ్మ ఇదే కరెక్ట్గా ఉందమ్మా. ఆవిడ ఊడ్చుకుంటారు కదా. కానీ అదే నేను మన మనసులో ఒకటి ఉన్నప్పుడు అవతల వ్యక్తిని మనం చూసే విధానంలో తేడా ఉంటుంది. అది ఏదైనా సరే, లుక్ కానీ నవ్వు కానీ మనిషి కానీ చాలా తేడా కనపడుతుంది. నాకు తేడా కనపడుతుంది, టెన్షన్ వస్తుందని చెప్పి ఎందుకులే అని చెప్పి నేను అటు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోయాను. గంట తర్వాత మళ్ళీ వచ్చాను, ఎవరు లేరు. పైకి వెళ్ళిపోయాను, ప్రశాంతంగా ఉంది, నిద్రపోతున్నాను. పొద్దున్న ఏదో అరుపులు వినపడుతున్నాయి. నిద్ర లేవడం, నేను బయటికి కూడా రావట్లేదు. గ్యారంటీ ఇది మన మ్యాటరే. వచ్చేసరి ఇంటి మీద పడ్డారు, పెద్ద గొడవలు అయిపోతున్నాయి అనుకో. బయటకు వచ్చి చూస్తే ఏదో పాలోడు వాళ్ళు ఎవరో గొడవ పడుతున్నారు. ఇది కాదు అమ్మయ్య. కట్ చేస్తే 1 month గ్యాప్ ఇచ్చేస్తాను, ఎవరి జోలికి వెళ్ళలే. నేను అడగలే, ఇంక వద్దులే బాబు, ఎందుకు దీనికి వెళ్ళిపోవడం వద్దు, దేవుడు నడని వదిలేసాను. 1 month తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకసారి మాట్లాడాలి, ఇంకొకసారి మాట్లాడాలని మళ్ళీ ఫాలో అవుతున్నాను. కాలేజ్కి వెళ్తుంటే ఫాలో అవుతుంటే ఇది నిజంగా దేవుడు కొన్ని చేస్తాడని దానికి సడన్గా అమ్మాయి వెళ్తుంది, ఆ చున్నీ ఎగిరిపోయి వెనక చైన్లో పడిపోయింది. ఆవిడ సైకిల్ చున్నీ, సైకిల్ తొక్కు, BSCలో సైకిల్ తొక్కుండా ఆ చున్నీ పడిపోయింది. కరెక్ట్గా నేను ఫాలో అవుతున్నాను వెనక నుంచి. పెద్దగా రోడ్డు మీద ఎవరు లేరు, నేనే ఆగాను. ఒక్క నిమిషం నేను తీస్తానండి అని చెప్పి జాగ్రత్తగా తీస్తాను. జాగ్రత్తగా చినిగిపోతే మా మమ్మీ కొడుతుంది వెళ్ళి తిరుగుద్దామని వెనక ఆ పళ్ళ చక్రంలో ఇరుక్కుపోయింది. దాన్ని చిన్నగా జాగ్రత్తగా తీసి మొత్తం బ్లాక్ అయిపోయింది. అప్పుడు థ్యాంక్స్ అండి అంది ఫస్ట్ టైం. అమ్మాయి అనుకుని ఫుల్ ఖుషి. ఇంకా తను వెళ్ళిపోయింది. నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఏంట్రా అంటే అరే ఫుల్ పార్టీరా మీకు మాట్లాడాను. అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది, ఇట్లా మంచి సిచ్యువేషన్ దొరికిందిరా. అవునా ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ ఆ ఫ్రెండ్ ఇంట్లోనే డాబా పైన కూర్చొని, రవి అని నా క్లాస్మేట్, ఫ్రెండ్స్ అందరూ అక్కడ గ్యాదర్ అవుతాం డిగ్రీలో. పైన కూర్చొని పిన్నిస్ తీసుకొని కొవ్వొత్తి కాల్చి అమ్మాయి పేరు ఇక్కడ రాసేస్తారు. అంత కాలిపోయింది. ఇక దీన్ని దాచుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం. రోజు ఫుల్ హ్యాండ్ షేక్స్ చేసుకోవడం, మా ఇంట్లో చూస్తే కొడతారని చెప్పి. అది 3 days తర్వాత పీకితే ఇంకా క్లియర్ స్కిన్ మీద కనిపించేస్తుంది అనమాట. MALA అని రాశాను, మాలా అని.
ఫ్రెండ్స్ అందరూ పిచ్చెక్కిందని నీకు అని అన్నారు. సరే అయితే రాసి పడేశాను. తన పేరేంటి మాలనేనా? మలయేజ తన పేరు, మాల అని ముద్దుగా పిలుస్తారు. MALE అని రాశా. తర్వాత అది మొత్తం అలా కాలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఉంది కదా, అది నెక్స్ట్ డే తీసుకెళ్ళి అమ్మాయికి చూపించాను అనమాట. మళ్ళీ ఫాలో అవుతూ ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏంటంటే ఇలా తీసి చూపించాయి. ఏంటి తీయండి, లవ్ చేస్తున్నానండి, నాకు ఎట్లా చెప్పాలి అర్థం కాదు, అందుకే ఇలా రాసుకున్నానంటే అబ్బా ఏంటి ఎట్లా చేశారు అని చెప్పి కొంచెం సాఫ్ట్ అయింది. సాఫ్ట్ అయిపోయి మాకు అది ఇంకా గుర్తులేదు ఏం మాట్లాడి, కొంచెం మాట్లాడింది, మంచిగా మాట్లాడుకున్నాం. తను కాలేజ్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి చిన్న సిగ్నల్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. కట్ చేస్తే మళ్ళీ తను భయపడింది ఏమో, మాట్లాడడం మానేసింది ఒక 3 రోజుల తర్వాత. నేను చూస్తున్నా కూడా చూడకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు టెన్షన్ వచ్చిందో మరి ఏంటో తెలియదు. మళ్ళీ నేను ఫాలో అవ్వడం మాత్రం కంటిన్యూ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను, కంటిన్యూ ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక ఫాలో అవుతున్నాను, ఏదో పని చేస్తున్నట్టు అలా చేస్తూనే ఉన్నాను. కాలేజ్ వాచ్మెన్ లాగా కాలేజ్ బయటే ఉన్నాను. వాళ్ళ కాలేజీలో తను ఏదో డ్యాన్స్ చేస్తుంది. ఆ కాలేజ్ ఫంక్షన్ ఇంకొంచెం దూరంలో ఒక స్టేజ్ దగ్గర చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయాలి. ఈలోగా ఒక డ్రెస్ ఏదో తెచ్చుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తను టెన్షన్ పడుతూ నా దగ్గరికి వచ్చి, మీ దగ్గర బండి ఉందా, అక్కడ దాకా వెళ్ళాలి, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయని చెప్పి పరిగెత్తుకుంటూ, నా ఫ్రెండ్ ఇల్లు దగ్గరలో ఉంటుంది పురాణపురం అని, అక్కడ కాలేజ్ దగ్గరలో. వాడు బండి వాడు చచ్చిన లూనా చిన్న సన్నగా ఉంటుంది కదా, వాడిని బతిలాడారా, నీకు దండం పెడతారా, నువ్వు ఎంత అడిగి అంత ఇస్తారా అంటే, పెట్రోల్ లేదు నేను ఇవ్వను రా ప్లీజ్ రా, డబల్స్ అంటున్నాను ప్లీజ్ రా రే అని చెప్తే బండి ఇచ్చాడు. బండి వేసుకొని వెళ్ళాను. లూనా ఎక్కింది. తను ఎక్కితే అంత దూరం ట్రావెల్ చేస్తే అదొక ఫీలింగ్, బండి ఎక్కేసింది అన్న ఫీలింగ్. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి దగ్గర అయిపోయామండి. చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఆ డ్రెస్ తెచ్చాము, తను పెర్ఫామ్ చేసింది, డ్యాన్స్ చేసింది, అంత హ్యాపీ స్కూల్లో. ఇంకా అక్కడి నుంచి కీప్ ఆన్ టాకింగ్. మరి అంత పల్లెటూరుగా ఖమ్మం లోకల్ సిటీ. అంత లోకల్లో మరి ఒక అమ్మాయి అబ్బాయి పోతుంటే ప్రాబ్లం ఏం జరగలేదా? ఎవరు పట్టించుకుంటారు లేవు, ఎవడి పనిలో ఆడే ఉంటాడు. ఇప్పుడు నేనేం పట్టించుకున్నా, నా పనిలో ఉన్నంత వేరే ఏం చూడలేదు కదా, ఎన్ని జరిగినాయి పక్కన స్టోరీలు. అలాగే వేరే వాడు కూడా అంతే, మన స్టోరీలో ఎవడు ఇన్వాల్వ్మెంట్ లేదు. అమ్మాయి ఒక టౌన్లో అంత జర్నీ చేయదు కదా మామూలుగా. ఎక్కడ జర్నీ ఏం లేదు, కాలేజ్కి ఇంటికి ఇంకా మధ్యలో నేను కలవడం అంతే. ఓకే. తర్వాత 3 కిలోమీటర్స్ ఉంటుంది కాలేజ్, మా ఇంటికి వాళ్ళ ఇంటికి. సో అలా వెళ్తున్నాము, ఇలా మాట్లాడుతున్న తర్వాత ఒక గుడికి వెళ్ళడం, ఇద్దరం కలిసి సరదాగా ఇలా చేయడం, అలా చేయడం చేస్తున్నాము. ఈ టైంలో మా ఇంట్లో తెలిసింది ఫస్ట్. మా ఇంట్లో ఎలా తెలిసిందో తెలిసిపోయింది, ఇట్లా అమ్మాయి ఎంబడి పడుతుంది, ఇంకొకసారి వాళ్ళ అమ్మాయి ఎంబడి పడినట్టు చంపేస్తాను. మా నాన్న చాలా వార్నింగ్ ఇచ్చిండు. సరే భయం, చాలా భయం, వదిలేసాను. సరే అని చెప్పాను. ఆ అమ్మాయికి కూడా తెలిసి భయపడిపోయి వణికిపోయి ఇంకా మాట్లాడొద్దు నాతో అని చెప్పేసి, గొడవ లేకపోతే వద్దు ప్లీజ్ అని చెప్పి సరే. తర్వాత అమ్మాయి చెప్ప పెట్టకుండా ఊరు వెళ్ళిపోయింది, వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు. వాళ్ళ ఇంట్లో ఇంకా మ్యాటర్ తెలియదు. సో నేను ఏం చేయాలో అర్థం కాదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంక వస్తుందో రాదో టెన్షన్. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేసి మామూలుగా ఏదో విషయం మాట్లాడేసి, మీ అమ్మాయి కనిపించట్లేదు ఏంటంటే, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవును ఎక్కడ ఉంటారు మీ తమ్ముడు వాళ్ళు అంటే, పలానా ఊళ్ళో పలానా నర్సాపూర్ ఎక్కడ ఉంటారు. ఓకే ఓకే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అడిగారా? ఆంటీతో అడిగేసి డైరెక్ట్గా. వాళ్ళతో ఎప్పుడైనా పలకరిస్తాం అంతే, జస్ట్ మామూలుగా పలకరిస్తాం, అంత రిలేషన్స్ లేవు. మా డాడీ మమ్మీకి వాళ్ళకైతే అస్సలు మాట్లాడలేదు. నేను మాట్లాడతాను అంతే. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా, అప్పుడు వర్క్ చేస్తున్నాను నేను 2 టౌన్ లోకల్ పోలీస్ స్టేషన్లో. మాట్లాడితే అలా చెప్పింది, చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తే అది పట్టుకొని బస్ ఎక్కేసా. ఊరి పేరు చెప్పారు కానీ ఊళ్ళో అడ్రస్ ఎక్కడ ఏమీ తెలియదు. పొద్దున 8ంటికి దిగి ఆ రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నా. ఊళ్ళో అన్ని ఇల్లులు, ఏ ఇల్లు చూసినా ఇంట్లో ఉండుంటుంది అనిపిస్తుంది. అన్నీ అలా తిరుగుతూనే ఉన్నాను. ఎట్లా గుర్తుపట్టడం, ఏం చేయాలి, డ్రెస్సులు ఉన్నాయా, నారేస్ ఉన్నాయా. అప్పటికి 1 డే అయిపోయింది ఆల్రెడీ, 2nd డే. ఎట్లా తెలియట్లేదు. ఎవరిని అడుగుతాం, ఏమని అడుగుతాం, వాళ్ళ పేర్లు తెలియదు, ఏం తెలియదు. మలేజీ వాళ్ళ మామయ్య అంటే ఎవడు తెలుస్తుంది ఆ ఊర్లో. నర్సాపేట కొత్తగూడెంకి వెళ్ళే రూట్లో ఉండేది అది. సరే అలా తిరుగుతున్నాను బస్. పొద్దున 8ంటికి వెళ్తే 2 అయింది. తినలేదు, తాగలేదు, తిరుగుతూనే ఉన్నా. అటు ఇటు రౌండ్ వేస్తాను, చిన్న ఊరే అది, అంతా తిరుగుతున్నాను. 2 o'clock కరెక్ట్గా అమ్మాయి కనిపించింది ఆ ఇంటి ముందు, అలా నడుస్తుంటే. నిజంగా సినిమాటిక్ అనమాట. అలా కనిపించింది, టక్కన వెళ్ళిపోయింది. అమ్మాయి ఇంట్లో ఉందిరా అని అనిపించింది. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎవరండి మీరు అంటే, నేను ఇట్లా ఖమ్మం అండి మాది, చిన్న పని మీద ఇక్కడ వచ్చాను, బాగా దాహం వేస్తుంది, వాటర్ ఉందా. అయ్యో భలేవారండి, మాకు కొంచెం వాటర్ తెచ్చివ్వండి. ఆ అమ్మాయి తెచ్చింది వాటర్. వాళ్ళ మామయ్య వణికిపోతుంది అమ్మాయి, అసలు వీడింది ఇక్కడికి వచ్చేసాడు డైరెక్ట్గా, అసలు ఏంట్రా బాబు. వాటర్ ఇచ్చేసినప్పుడు వాటర్ తాగుతూ చెప్పాను, మీరు ఇలా వచ్చేస్తే అలా టెన్షన్ అయిపోయింది, నాకు చాలా కష్టంగా ఉంది, ఎప్పుడు వస్తున్నారంటే రేపు వస్తుందని చెప్పాను.
తాగేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇలా కంటిన్యూ అయింది. ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు, మళ్ళీ గొడవలు, కొట్లాటలు. కొంచెం అంటే కొట్లాటలు అంటే మా ఇంట్లో నన్ను కొట్టడం, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని కొట్టడం తెలిసిన తర్వాత వద్దని చెప్పడం. మీన్ వైల్ కాలేజ్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో మేమిద్దరం కలవడం, గుళ్ళో కలవడం, ఇట్లా చేయడం. అండ్ ఫైనల్గా ఇంకా నన్ను మా వాళ్ళు ఈ అమ్మాయిని మర్చిపోవాలి అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళి పీజీ చేయమని చెప్పారు నన్ను. నేను ఈ జాబ్ చేస్తూ ఇవన్నీ చేస్తూనే డిగ్రీ 2nd క్లాస్లో పాస్ అయ్యాను. అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే థియేటర్ ఆర్ట్స్లో సీట్ వచ్చింది. పర్లేదు, డబ్బులు కట్టినా పర్లేదు, నువ్వు అక్కడ చదువుకో అన్నారు. ఎందుకంటే ముందు అది కట్ అవుద్దని వాళ్ళకి హ్యాపీనెస్. ఇక్కడికి వచ్చేసి థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వడం, డే 1లోనే అనుకోకుండా యాక్టింగ్లోకి దూరడం అలా జరిగింది. సో ఆ లవ్ అలా అలా కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడి నుంచి నడిపించాము. తను ఇంజనీరింగ్ జాయిన్ అయింది, నేను ఇక్కడ ఇంట్లో తెలియకుండా కాలేజ్కి హైదరాబాద్కి నడిపించాం. బాగా లెటర్స్, ఉత్తరాలు, హాస్టల్ ఫోను, ల్యాండ్లైన్ దీంతో నడిపించాము. ఆ తర్వాత 3rd ఇయర్లో కొంచెం వాళ్ళ డాడీకి సీరియస్ అయిపోయి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే ఇక్కడ సీతాఫల్ మండిలో మాట్లాడేసి మా సుమ, రాజు, మంజుల నాయుడు గారు వీళ్ళందరూ సమక్షంలో వైవేష్ చౌదరి గారు, అప్పుడు నేను వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ పిలిచాను. అందరూ వచ్చారు సపోర్టింగ్గా. వాళ్ళందరూ జస్ట్ ఫోటోలో ఉంటారు అంతే. పెళ్లి చేసుకున్నాను ఆర్య సమాజ్లో. తర్వాత తాళిబొట్టు దాచేసి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆయన ఏమైనా చేస్తే అది చూపిద్దామని పెట్టుకున్నాం, ఇంట్లో తెలియదు. 1 month తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి ఫోన్ చేశారు మా ఇంటికి. ఎవరు చేశారో తెలియదు, ఇప్పటికీ తెలియదు అది. ఓకే, వాడేవో నా మీద పగతో చేశాడో, నాకు హెల్ప్ చేద్దాం క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మా ఇంటికి ఫోన్ చేశాడు. ఓకే, మీ వాడికి పెళ్ళయింది, మిమ్మల్ని వీపీలు చేస్తున్నాడు, 1 month అయింది అని చెప్పి. ఓకే ఓకే. మా నాన్న నమ్మలే, నాకు ఫోన్ చేశాడు. ఎరా ఇట్లా నిజమా? ఎవరు చెప్పారు నాన్న? అవన్నీ కాదు, పెళ్ళి అయిందా లేదా? అయింది నాన్న. చీల బూత్ తిట్టేసి ఫోన్ పెట్టేశాడు. అది లాస్ట్ అనమాట. దాని తర్వాత నాకు చాలా 1.5 years మా నాన్న ఇంకొక మాట మాట్లాడలేదు. అదే లాస్ట్. మా అన్నయ్యలు వాళ్ళు ఫోన్ చేశారు, ఎందుకు ఇట్లా చేశారు అంటే తప్ప ఇది పెద్దగా అయిపోతుందని చెప్పి నేను ఎమ్మటే కొత్తగూడెం ఫోన్ చేసి కాలేజ్ నుంచి వచ్చేయని చెప్పాను. అమ్మాయి వచ్చేసింది. 1 month తర్వాత ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు విడగొడతాను, అప్పటిదాకా మేము కలవలేదు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు గొడవ అయిపోయింది, మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మేము ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుని ఇక్కడ సింగిల్ రూమ్ ఆయన బ్యాచులర్గా ఉండేవాడిని చేసుకున్నాం. మళ్ళీ 3 days తర్వాత తను వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీ వచ్చేసి నేను వద్దన్నా చేసుకున్నాను, నీ ఇష్టం, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోయారంట. ఇంకా అక్కడి నుంచి నేను అమ్మాయి హ్యాపీరా బాబు అని చెప్పేసి నేనే ఫీజులు కట్టి నేనే చదివించుకున్నాను. వాళ్ళ మమ్మీ బాగా కొట్టి వెళ్ళగొట్టేసింది ఆ అమ్మాయిని. విషయం తెలిసిన తర్వాత అప్పుడు కొట్టి చూస్తే లోపల తాళిబొట్టు ఉందన్నమాట. కాలేజ్లో దాచుకుంది, అక్కడ దాచుకుంది పాపం. ఇది మేము సఖీ సినిమా రాకముందు మా కదా. దీని తర్వాత సఖీ సినిమా ఇద్దరం కలిసి చూస్తూ అలా చూసుకున్నాం ఒకసారి ఫేస్లో. మునిమ్మ సేమ్ ఉందరు బాబు. సో అలాగా పాపం ఇంకా నా ఇష్టాన్ని కాదనలేక తను అలా వచ్చేసింది. అంతకుముందు నాకున్న అలవాటు పోయింది. మరి తర్వాత మళ్ళీ 2 families కలుసుకున్నాయా? ఇప్పుడు అంటే ఎన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు? ఈ ఫ్యామిలీ మాతో మాట్లాడుతున్నారు, ఆ ఫ్యామిలీ మాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్దగా ఎప్పుడు మాట్లాడుకోరు అసలు. అదే ఇంట్రెస్ట్ ఉండదు ఒకరు కాదు. ఏ ఫంక్షన్స్కి ఎవరు వెళ్ళరు? వాళ్ళే వీళ్ళే. ఎందుకు ఇప్పుడు ఇంత అచీవ్ చేసి మా మమ్మీ డాడీకి ఎందుకో అసలు వాళ్ళు నచ్చరు. వాళ్ళ మమ్మీ డాడీ ఏంటంటే అవన్నీ పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఆయన హెడ్ మాస్టరు, మంచి ఆయన, 3 కూతుళ్ళు. మీతో వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉంటారా? చాలా బాగుంటారు, బాగా చూసుకుంటారు. అమ్మాయితో మీ పేరెంట్స్ బాగుంటారు. మా ఇంటికి కూడా మలేజా వస్తుంది, పిల్లలు వస్తారు. ఫస్ట్ మా అబ్బాయి 2 ఇళ్ళకి ట్రావెల్ చేశాడు. ఫస్ట్ తప్పు చేసింది మీరైతే పాపం వాళ్ళకి శిక్ష ఏంటి? ఎవరికి లేదు, వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరితో. వాళ్ళకి అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మమ్మ ఎప్పుడో ఒకసారి వెళ్తారు. వాళ్ళ ఆటలు తప్ప ఇవన్నీ తెలియదు వాళ్ళకి, రిలేషన్స్ ఇవన్నీ. ఈ జనరేషన్లో ఎవడు పట్టించుకుంటున్నాయి. బట్ నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఒకప్పుడు అక్కడ తింటాం, ఒకప్పుడు ఇక్కడ తింటాం. తను వస్తుంది, పోతుంది. ఇప్పుడైతే అంత కూల్. ఈ విషయం మీద టాపిక్ లేదు అసలు. బికాజ్ సంథింగ్ అచీవ్ చేశాం కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఈ అచీవ్మెంట్ అనేది కనుక మనకి కష్టపడి మనం ఏదో కొంచెం రాకపోయి ఉంటే అన్ని లవ్ స్టోరీ లాగా మంది కూడా ఫ్లాప్ లవ్ స్టోరీ అయిపోయింది. అసలు ఆ నిమిషమే లేదు నాకు మైండ్లో. నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గుణం ఏంటంటే తప్పు చేసినట్టు ఫస్ట్ తప్పు మర్చిపోతాను, వాడిని మర్చిపోను. కానీ నేనే మళ్ళీ పలకరిస్తాను.